సో ఫస్ట్లీ ఒక ఓపెన్ మైక్ అన్నది టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లాంటిది. మహేష్ బాబు లాగా సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే వాళ్ళు ఉంటారు, కొండన్నలాగా లవ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ లవ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడేంత బాధ నా జీవితంలో లేదు, సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలా అయితే ఇలాంటి సినిమాల మధ్యలో రిలేటబుల్ కామెడీతో నాని లాంటి హీరోస్ వస్తారో, ఇవాళకి నేను నాని. సో అందరికీ హాయ్, నా పేరు నేను నా దరిద్రం. నా పేరులాగానే నా కాంటెంట్ కూడా కొంచెం తేడాగానే ఉంటుంది. నేను స్టాండప్ చేస్తున్నా. ఎందుకు భయ్యా ఎన్నిసార్లు చెప్తున్నావు అని మీలో ఎవరికైనా డౌట్ వస్తే, చెప్తున్నప్పుడు మధ్యలో అరే ఏంద్రా నీ బాధ అనే డౌట్కి ముందే నేను ఆన్సర్ చేస్తున్నా. దట్ ఐఎమ్ డూయింగ్ స్టాండప్ కామెడీ. సో బేసికలీ ఏ యానిమల్నైనా మనిషి అని కేటగరైజ్ చేయాలంటే వాడికి ఉండాల్సిన మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి దూల. మీరు విన్నది కరెక్టే, దూల. అంటే దారిన పోతున్నప్పుడు అటు కుక్క పోతుంటే డ్ర్ అని చెప్పి మన సైడ్ ఎంటబడేలా చేయడము, లేకపోతే వర్షం పడుతున్నప్పుడు ఏమీ లేకుండా బయటకు వెళ్ళి తడిచి జలుబు తెచ్చుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పనులు ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న పనుల నుంచి మనకు వచ్చే ఆనందాలనే దూలానందాలు అంటారు. అంటే దూల పనుల నుంచి మనకు వచ్చే ఆనందాలు. బేస్డ్ ఆన్ దిస్ మనుషులని 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ మామూలు మనుషులు, ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. సెకండ్ కేటగిరీ ట్రాఫిక్ జామ్ ఉన్న రోడ్లో హారన్ కొట్టేటోళ్ళు. భయ్యా నేనైనా టిక్ టాకర్ నా భయ్యా, ఖాళీగా ఉన్న రోడ్ మధ్యలో కార్ ఆపి డ్యాన్స్ వేయడానికి స్పేస్ ఉంటే నేను పోతా, నా ముందు ఎవడో ఉన్నాడు కాబట్టి నేను పోతలేను. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ కమ్స్ ద మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ హారర్ ఫిలిమ్స్. వీళ్ళకున్నంత ప్రాబ్లం ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికీ ఉండదు. ఇన్ కేస్ ఇట్లాంటి తీట పనులు చేయడానికి ఒక ఒలింపిక్ గేమ్ అనేది పెడితే వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఒక స్టోరీ ఓపెన్ చేద్దాం, ఒక హారర్ స్టోరీ. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి చివర ఒక బూత్ బంగ్లా. మామూలు మనిషి అనేటోనికి ఇట్లాంటివి విన్నప్పుడు అమ్మో ఇట్లాంటి ప్లేస్లకు మనం పోవద్దు అనిపిస్తుంది. వీళ్ళకేమో పీకే ఆడియో లాంచ్లో బండ్ల గణేష్ లాగా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. భయ్యా నేను పోతా అనుకుంటా ఫ్యామిలీ ట్రిప్కి పోయినట్టు పోతారు. సరే వెళ్ళిర్రు, అయిపోయింది, ఉంటారా చక్కగా అంటే లేదు. నేను మా ఇంట్లో 5 years నుంచి ఉంటున్నా. అర్ధరాత్రి పూట దాహం వేస్తే కూడా అమ్మ ఏం పోతానులే రేపు పొద్దుగా లేసి తాగుదామని చెప్పి లైట్ తీసుకుని పడుకుంటా. వీళ్ళు అట్లా కాదు, బూత్ బంగ్లాలకు పోయి 2 రోజులు అవుతుంది. అర్ధరాత్రి పూట ఒక గజ్జలు వేసుకుని నడుస్తావు అంటే ఎవరక్కడ మాట్లాడండి అనుకుంటే స్టార్ట్ చేస్తారు. మీ తాతయ్య బ్రో అర్ధరాత్రి దాహం వేసుకొని గజ్జలు వేసుకుని డ్యాన్స్ చేస్తారు. ఎందుకు పోదు, కామ్గా పడుకో కదా. అయిపోయింది, వెళ్తారు. అండ్ నాకున్న మేజర్ డౌట్ ఏంటంటే మా ఇంట్లో 3 ఉంటాం, 3కి 5 రూమ్లు ఉన్నాయి. నాకే అప్పుడప్పుడు అమ్మ ఉన్న 3కి 5 రూమ్లు ఎందుకు అనిపిస్తుంది. వీళ్ళు తిప్పి కొడితే 4-5 ఉంటారు, 20-30 రూమ్లు ఉన్న బంగ్లాకి పోతారు. ఎందుకు, ఏం అవసరం, ఏం చేసుకుంటారు దాంట్లో. సరే ఇలాంటివన్నీ వదిలేసి మీ పిచ్చి మీరే అని వదిలేసి ఇంకా ముందుకెళ్తూ కొంచెం కథను చూస్తామంటే వెళ్తాం కొంచెం ముందుకెళ్తాం. అండ్ నాకున్న మేజర్ డౌట్ వెన్ కమింగ్ టు హారర్ ఫిలిమ్స్ ఇస్ దెయ్యాలు నాకు క్రాష్ కోర్స్ చేస్తాయి భయ్య. ప్రతి దెయ్యంకి లైట్ ఎట్లా ఆపరేట్ చేయాలో వస్తుంది, టార్చ్ లైట్ ఎట్లా పని చేయకుండా చేయాలో వస్తుంది, ఫాస్ట్గా ఇట్లా పరిగెత్తడం వస్తుంది, ఎట్లా వస్తాయో అర్థం కాదు. ప్రతి దెయ్యంకి టాలెంట్ ఉంటుంది. బేసికలీ హారర్ ఫిల్మ్స్లో అందరు క్రాక్ గాలే. ఈ క్రాక్ గాలలో ఎవరికైతే ఎక్కువ క్రాక్ ఉంటుందో వానికి దెయ్యం పడుతుంది. వీడేం చేస్తాడు, SBI లంచ్ బ్రేక్ అన్నంత ఫ్రీక్వెంట్గా ఇంట్లో మనుషుల మీదకి వచ్చి దెయ్యం అనుకుంటూ భయపెడతా ఉంటాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ ఇంట్లోకి అసలు హారర్ ఫిలిమ్స్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తాడు. ఈడే దెయ్యాలకు దెబ్బేసేటాడు, అంటే మాంత్రికుడు. అసలు ఒక లాజిక్లెస్ ఫుల్ లెంత్ నైటీ లాంటి వైట్ డ్రెస్ వేసుకుని జుట్టు ఇట్లా వదిలేసుకుని దెయ్యాన్ని ఈయన భయపెట్టచ్చు ఇట్లా నార్మల్గా పోతే. ఆ కైండ్ గేటప్తో వచ్చి గుమ్మం మీద నుంచి కళ్ళు మూసుకొని ఎలక్ట్రిక్ షాక్ కొట్టించుకుని ఈ ఇంట్లో ఏదో ఉంది అని. ఉందని నాకు తెలుసు భయ్యా, అందుకే కదా నిన్ను పిలిచింది, షాప్ ఓపెనింగ్ కాదు కదా పిలిచింది నేను నిన్ను అది చెప్తాడు. చెప్పేసి ఇంట్లోకి వస్తాడు. వచ్చి సంక్రాంతికి మా అమ్మ ముగ్గేసినట్టు ఓ పెద్ద ముగ్గేసి అన్ని కలర్లు వేస్తాడు. కరెక్ట్ దెయ్యం కూడా గొబ్బెమ్మలాగా వచ్చి ముగ్గు మధ్యలో కూర్చుంటుంది. రాగానే సరే వచ్చింది దెయ్యం, బంధించి తీసుకోవచ్చు కదా, లేదు ఇప్పుడు వాళ్ళకి ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ కావాలి. భయ్యా నా ఇంట్లో దెయ్యం ఉంది, మా ఇంట్లో మనుషులందరినీ భయపెడుతుంది, దాన్ని మినిస్టర్ చంపితే నాకేంది, ఓ 400 ఏళ్ళ క్రితం రాజు చంపితే నాకేంది, తీసుకోవో కదా, లేదు ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఇలా కావాలి. దెయ్యాలకు ఉన్నంత దిక్కుమాన ఫ్లాష్ బ్యాక్ ఎవ్వరికి ఉండదు. ఎవడో ఉంటాడు, వీడు బతికున్నప్పుడు ఒక ఏరియాలో వీడు దేవుడు 10 మందికి మంచి చేస్తూ ఉంటాడు, వీడికి ఒక కళ ఉంటుంది, సడన్గా ఎవడు వచ్చి చంపేస్తాడు. ఇదే స్టోరీ ఒక 40 నిమిషాలు చూపిస్తాడు. సరే భరిస్తాం. ఇది ఇంటున్నంతసేపు మనకి చిరాకు వస్తుంది, కానీ దెయ్యం సినిమాలో క్యారెక్టర్స్కి మాత్రం ఏడుపు వస్తుంది.
ఏడుపు వస్తుంది, ఏడుస్తారు, అయిపోగానే సో ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయిపోయినాక హీరో దెయ్యం దగ్గర పోయి ట్రబుల్లో ఉన్న ఆర్సీబీకి విరాట్ కోహ్లీ లాగా నేనున్నా నాయనమ్మా అని చెప్పి వాడి బాడీ దెయ్యాన్ని దానం చేస్తాడు. వీడు పోయి విలన్ని చంపేస్తాడు. అంతే. ఇంతకంటే కొత్త కథ ఉన్న దెయ్యం స్టోరీ ఒక్కటి రాదు. ఎలా అయితే హారర్ ఫిలిమ్స్లో వాళ్ళకి నచ్చినప్పుడు విలన్ని చంపేసి ఎండ్ చేసేస్తారో, నేను నా సెట్ని ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఎట్లా ఎండ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పిచ్చి మాటల కోసం, ఎవరికి అవసరం లేని ఒపీనియన్స్ కోసం, కొంచెం లాజిక్లెస్ మీమ్స్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి. నా పేజ్ పేరు నేను నా దరిద్రం. థ్యాంక్ యూ.